హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలమ్మాస్ కిచెన్. టుడే రెసిపీ బిర్యానీ మసాలా పౌడర్. కార్తీక మాసం వెళ్ళిపోతుంది కదండి, ఇంకా బిర్యానీలు నాన్ వెజ్ ఐటమ్స్ స్టార్ట్ చేసేస్తాం కదా. ఈ చిన్న చిన్న టిప్స్తో ఈ బిర్యానీ మసాలా పౌడర్ని ట్రై చేయండి. ఎప్పుడు చేసినా కూడా బిర్యానీ కమ్మగా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా కడాయిలోకి మరాఠీ మొగ్గ ఒక 10 వరకు వేసుకోండి. ఇందులోనే జాజికాయని వేసుకోండి. జాజికాయని ఇలా పగలకొట్టి వేసుకోవడం మూలంగా త్వరగా నలుగుతుంది. 10 వరకు చెక్క వేసుకోండి. ఇందులోనే ఒక 10 వరకు లవంగాలు వేసుకోండి. అనాస పువ్వు కూడా ఒక 10 వేసుకోండి. ఇందులోనే జాపత్రి కూడా వేసుకోండి ఒక 10 వరకు. 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోండి. ధనియాలు ఎక్కువ వేసుకోవడం మూలంగా పొడి ఎక్కువ వస్తుంది. 5 లేదా 6 ఇలాచీ వేసుకొని సోంపు సాజీరా వేసుకోవాలి. ఇందులోనే కసూరి మేతి బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకులు తుంచి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేయించండి. స్లిమ్ లో మాత్రమే వేయించాలి. మాత్రం హై ఫ్లేమ్ లో వేయించితే మాత్రం మాడిపోతాయి, టేస్ట్ అంత బాగోదు. ఇవన్నీ క్రిస్పీగా అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఇందులోనే కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేయటం మూలంగా బిర్యానీ మసాలా చాలా రోజులు నిలువ ఉంటుంది. చూసారు కదండి, బిర్యానీ పౌడర్ ఈ విధంగా రెడీ అయిపోయింది. మంచి మటన్ బిర్యానీకి, కమ్మనైన చికెన్ బిర్యానీకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పొడి వేసి చేస్తే. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. లీలమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.